మెడిటేషన్, ధ్యాన ముద్ర. ధ్యాన ముద్ర మనం రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల మన లైఫ్లో ఉన్న చాలా నెగిటివ్ ఎమోషన్స్ లైక్ స్ట్రెస్, యాంగ్జైటీ, కోపం ఇవన్నీ దూరం చేస్తుంది. అంతేకాదు మనకి మంచి నిద్ర రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. నాట్ ఓన్లీ దట్, మనకి కాన్సన్ట్రేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ముద్ర మన మైండ్ని చాలా కామ్ చేస్తుందండి. సో దీనివల్ల మనకి బాడీ హీలింగ్ రెస్పాన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. బటర్ఫ్లై పోజ్, బద్ధకోనాసనం. ఈ ఆసనం మన నర్వ్స్ని బాగా యాక్టివ్ చేసి మన బాడీలో ఉన్న వీక్నెస్ని అంతా దూరం చేస్తుంది. ఈ ఆసనం రోజు వేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హెల్తీగా అవుతుందండి. కోబ్రా పోజ్, భుజంగాసనం. ఈ ఆసనం కానీ కరెక్ట్గా వేస్తే మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల లేడీస్లో ఓవరీ రిలేటెడ్ ఇష్యూస్, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులర్ ఇష్యూస్ ఇలాంటివన్నీ చాలా దూరం అవుతాయి. అంతేకాదండి, ఇది మన స్పైన్ పోస్చర్ని బాగా ఇంప్రూవ్ చేసి మన బ్యాక్ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు డయాబెటీస్ ఆర్ బీపీతో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనం వేయడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయండి. వారియర్ పోజ్, వీరభద్రాసనం. ఈ ఆసనం మన ఆర్మ్స్, షోల్డర్స్ అండ్ లెగ్స్ని బాగా స్ట్రాంగ్ చేసి అండ్ మన బాడీలో బ్యాలెన్స్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇది మెటబాలిజంని బాగా ఇంప్రూవ్ చేసి అండ్ స్టామినాని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుందండి. మీరు డెస్క్ బౌండ్ జాబ్స్ లైక్ డెస్క్ దగ్గర కూర్చొని వర్క్ చేసేటట్టయితే ఈ ఆసనం వేయడం వల్ల చాలా మంచిదండి. మీకు టెన్షన్స్ నుంచి కూడా దూరం చేస్తుంది. కౌ పోజ్, బిట్లాసనం. ఇది మన కోర్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఈ ఆసనం వేయడం వల్ల మన బాడీలో బ్లడ్ ఫ్లో బాగా ఇంప్రూవ్ అయ్యి మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి బ్లడ్ బాగా సప్లై అవుతుందండి. దీనివల్ల మనం చాలా యాక్టివ్గా ఉంటాం త్రూ అవుట్ ద డే. లేడీస్లో పీరియడ్స్ పెయిన్ కూడా బాగా తగ్గుతుందండి. క్యాట్ పోజ్, మార్జర్యాసనం. ఈ ఆసనం కూడా మన బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసి మన మైండ్ని చాలా రిలాక్స్ చేస్తుందండి. ఇట్ ఆల్సో టోన్స్ ఆర్ అబ్డోమెన్. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా చాలా ఉపయోగపడుతుందండి. ఇఫ్ ఎట్ ఆల్ మీ పోస్చర్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆసనం కరెక్ట్ మీకు. బోట్ పోజ్, నౌకాసనం. ఈ ఆసనం వేయడం వల్ల అబ్డామినల్ ఆర్గన్స్కి మంచిగా మసాజ్ జరిగి మన కిడ్నీ, ఇంటెస్టైన్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. బెల్లీ ఫ్యాట్ని కూడా బాగా తగ్గిస్తుంది. చైర్ పోజ్, ఉత్కటాసనం. గుర్తుందా అండి? ఇది మన చిన్నప్పుడు మన టీచర్స్ పనిష్మెంట్ లాగా వేయించేవాళ్ళు, మనతోనే గోడకి కుర్చీ వేయు అని చెప్పి అనేవాళ్ళు. బట్ అది పనిష్మెంట్ కాదు, అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అయిన ఎక్సర్సైజ్. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కాఫ్ మజిల్ క్రాంప్స్, అదేనండి కాళ్ళు పిక్కలు పట్టేస్తూ ఉంటాయి కదా, అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఈ ఆసనం రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల అది మనకి చాలా రిలీఫ్ని ఇస్తుందండి. ఇది కూడా మన బాడీ బ్యాలెన్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. ట్రీ పోజ్, వృక్షాసనం. ఈ ఆసనం మన ఎంటైర్ బాడీని స్ట్రెచ్ చేసి మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని కామ్ చేసి రిలాక్స్ చేస్తుందండి. ఒక లెగ్తో బ్యాలెన్స్ చేసే ఆసనం కాబట్టి ఇది మన కాన్సన్ట్రేషన్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. డిప్రెషన్, యాంగ్జైటీ నుంచి కూడా దూరం చేస్తుంది. ట్రయాంగిల్ పోజ్, త్రికోణాసనం. ఈ ఆసనం మనకి స్పైన్ రిలేటెడ్ పెయిన్స్ ఆర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి నుంచి దూరం చేసి మన అబ్డామిన్ని స్ట్రెంగ్తన్ చేసి మన డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. ఇది మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ మన కోర్ స్ట్రెంగ్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మన హిప్ జాయింట్స్ కానీ స్టిఫ్గా ఉంటే అది లూజన్ చేయడంలో కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అండి ఈ పోజ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పావ్ పోజ్, ధనురాసనం. ఈ ఆసనం వెయిట్ లాస్కి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని దూరం చేయడమే కాకుండా ఇట్ ఆల్సో క్యూర్స్ కాన్స్టిపేషన్ అండి. అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్.